నమస్కారం. ఐబీటీవీ వార్తలకు స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి నూతక్కి వెంకట సాంబశివరావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2026 తేదీ వరకు 6 రోజులు అత్యంత వైభవపేతంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయుచున్నాము. ఆ సందర్భముగా ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కలెక్టర్ గారు ఆదేశానుసారం డిఆర్ఓ గారి సమక్షంలో ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల వారితో గ్రామస్తులతో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. గ్రామంలో ఉన్న సమస్యలు మరి ఈ ఉత్సవాలు ఏర్పాట్ల గురించి కూడా అన్ని డిపార్ట్మెంట్ల వారు ఏమేమి చేయాలో కూడా అన్నీ కూడా ఇవాళ డిస్కషన్ జరిగినాయి. అవన్నీ కూడా ఆర్డీఓ గారు ఎవరెవరు ఏం చేయాలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ విషయం చేయటానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మరి ఈ 6 రోజుల్లో కూడా భక్తులకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా మరి దేవాలయంలో దర్శనంలో కానీ, మరి 2వ తారీఖు జరిగే కళ్యాణ మహోత్సవంలో కానీ, మరి 3వ తారీఖు జరిగే రథోత్సవంలో కానీ, 6వ తారీఖు జరిగే ఒలింప్ సేవలో కానీ భక్తులు ఎక్కువగా వస్తారని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. 2వ తారీఖు సుమారు 15,000 నుంచి 20,000 మందికి వస్తారని అంచనా వేస్తున్నాము. వాళ్ళందరికీ కూడా మరి అన్నప్రసాదం కానీ, మరి కళ్యాణ మహోత్సవంలో కళ్యాణం తిలకించుట కానీ ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఎండాకాలం కాబట్టి అందరికీ మంచినీటి వసతి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాము. మరి 3వ తారీఖున గ్రామంలో గ్రామోత్సవం స్వామివారి రథం గ్రామోత్సవం జరుగుతుందండి. దానికి కూడా కావాల్సిన ఏర్పాట్లు ఎస్ఐ గారు చెప్పినట్టుగానే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. గ్రామస్తులందరూ కలిపి ఏమేం చేయాలనేది కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. మరి 6వ తారీఖున పాళెం సేవకు కూడా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా కుంకుమభరణ జాకెట్ మొక్క కూడా దేవస్థానం తరపున మహిళలకు ఇస్తారు. అవన్నీ కూడా దేవస్థానం తరపున అర్చక స్వాములు దేవస్థానం తరపున చేస్తే అర్చక స్వాములు వాళ్ళందరికీ కూడా ఇస్తారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా అత్యంత వైభవపేతంగా భక్తులకు ఏ విధంగా అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేస్తున్నాము. మరి మన శాసనసభ్యులు వారు జగ్గపేట శాసనసభ్యులు వారు శ్రీ రాజగోపాల్ తాతయ్య గారు కూడా కళ్యాణ మహోత్సవాలు భక్తులకు ఏ విధంగా అసౌకర్యం లేకుండా అన్ని మంచిగా ఏర్పాట్లు చేయాలని కోరి ఉన్నారు. అదేవిధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇవన్నీ కూడా విజయవంతం చేయాలని అందరం కూడా ఈ విధంగా భక్తులను కూడా కోరుచున్నాము. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి తిరుమలగిరివాసం ప్రణతోస్మి నిత్యం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో వేంచేసినటువంటి స్వయంవెత్త వల్మీకోద్భవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖు 2026 సంవత్సరం అత్యంత వైభవంగా జరుగుతాయి. ఏప్రిల్ 2వ తారీఖు స్వామివారి బ్రహ్మోత్సవం కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందండి. ఈ కళ్యాణ కార్యక్రమానికి సుమారుగా 20,000 మంది వస్తారు. 20,000 మందికి కూడా అన్నప్రసాదం ఏర్పాట్లు అన్నీ కూడా సహాయ కమిషనర్ గారు అయినటువంటి నూతక్కి వెంకట సాంబశివరావు గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఏర్పాట్లన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అదేవిధంగా 1వ తారీఖు నుంచి ప్రారంభమై శ్రీ స్వామివారి పెళ్లి కుమారుని చేసి 2వ తారీఖు స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 3వ తారీఖు అత్యంత వైభవంగా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా స్వామివారి దివ్య రథోత్సవం జరుగుతుందండి. 4వ తారీఖు సదస్యం జరుగుతుంది. 5వ తారీఖు స్వామివారికి చక్రతీర్థం జరుగుతుందండి అత్యంత వైభవంగా. 6వ తారీఖు వచ్చేసేసి మహిళలకు 3,000 మంది మహిళలకి శ్రీ స్వామివారికి పూజ జరిగినటువంటి పసుపు కుంకుమతో దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి ప్రసాదాలు ఇవన్నీ కూడా మహిళలందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది శ్రీ స్వామివారి ప్రసాదంగా. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలను తిలకించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ.